హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కాలం మారుతుంది, మనం చెప్పే స్టేట్మెంట్లు మారుతుంటాయి, చాలా విషయాలు మారుతుంటాయి. మనం నార్మల్గా నేను ఎప్పుడైనా చెప్తే ఆ సిచ్యువేషన్ తగ్గినట్టు జై కొడతామన్నమాట. జై ఆంధ్ర, జై హింద్, కొన్నిసార్లు జై శ్రీరామ్, కొన్నిసార్లు ఇంకేటో చెప్తుంటాము. టుడే జై ఎంపీసీ, జై బైపీసీ అనే ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఆ టాపిక్ వచ్చేసి యాక్చువల్లీ ఒక 19th సెంచురీ, మా 19th సెంచురీ థాట్స్. ఓకే, ఒకటి 21st సెంచురీ. మనం ఇప్పుడు 21st సెంచురీలో ఉన్నామా, 19th సెంచురీలో ఉన్నామా అనే ఒక్కొక్క డౌట్ వస్తుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ జరగబోతుంది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఇప్పుడు. దట్ ఈస్ 10th స్టాండర్డ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, అయిపోతుంది. నౌ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అండ్ బండల్స్ ఆఫ్ ఏమంటే అడ్వైజెస్ వస్తాయన్నమాట. అడ్వైజ్ ఎలా ఉంటుంది? ఓకే, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ 19th సెంచురీ. ఓకే, నేను 2 రకాల పెట్టాను. ఓకే, 19th సెంచురీ అడ్వైజెస్ ఇలా ఉన్నాయి, 21st సెంచురీస్ అడ్వైజెస్ ఇలా ఉంటాయి, థాట్స్. ఓకే, నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే మన పాతకాల ట్రెడిషన్ అలాగే పెట్టుకోవాలి, మన సంస్కృతి మనలో ఉండాలి, మన హిస్టరీ మనకు ఎప్పుడు గుర్తుండాలి. అలాగే మనం ఎదిగేప్పుడు మాత్రం ముందుకు ఎదుగుతూ ఉండాలి. కొన్నిసార్లు ఈరోజు నేను చెప్పే ఒక థాట్ మాత్రం చాలాగా సామెత అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. ఈ లైన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. పెద్దోళ్ళు చెప్తుంటారు, మనకున్న దాంట్లో సర్దుకొని పోవాలరా, బెడ్ ఎంత ఉంది అంతే కాలు చేపాలి, అంతకన్నా ఎక్కువ పడితే నీ మీద పడుతుందని. ఈరోజు కుకింగ్ ఆయిల్ 200 రూపీస్ లీటర్ కదా, ఆ ఆయిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్న దాంట్లో సర్దుకోవాలి, అబ్బాయి ఎక్కువ రేటు పెంచొద్దు అంటే వింటారా? వినరు. ద థాట్ ప్రాసెస్ హ్యాస్ టు చేంజ్. ఓకే, ఎప్పుడో ఒక ఫిలమెంట్ బల్బ్ ఉందని చెప్పి ఈరోజు ఫిలమెంట్ బల్బ్లో మనం ఉండట్లేదు, ఎల్ఈడి బల్బ్లో ఉంటున్నాం. అలాగే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ కోర్స్ సెలెక్షన్, వాళ్ళు అదుకునే డిగ్రీ సెలెక్షను, ఓకే, వెదర్ సైన్స్ తీసుకుంటారా, మ్యాథ్స్ తీసుకుంటారా, ఆర్ట్స్ తీసుకుంటారా, ఓకే, సివిక్స్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారా అనేది మనకు అనవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవడు ఏం పని చేసినా చక్కగా చేసినా ఎదుగుతారు. కానీ ఈ రోజుకి కూడా కొంతమంది, ఓకే, వాళ్ళ స్వార్థం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ప్రపంచం మీద అవగాహన తక్కువ ఉండిపోవచ్చు. వాళ్ళు చెప్పేది ఇదే, ఈ కాలేజ్కి వెళ్తేనే బాగుంటారు, ఈ కాలేజ్కి వెళ్తే బాగోదు, ఈ కాలేజ్ మంచిది కాదు, ఈ కాలేజ్ మంచిది, ఈ టీచర్ మంచోడు, ఈ టీచర్ మంచోడు కాదు, అలా చెప్తూ వాళ్ళ పప్పు వేగించుకోవడానికి, మీన్స్ బాయిల్ చేయడానికి, వాళ్ళ లైఫ్ బాగుండడానికి చాలా అడ్వైజ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్తుంటారు. కానీ ఇక్కడ అందరికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను వరేది స్టూడెంట్స్కి. నెక్స్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత జీవితం ఎలా ఉండాలని నేను ఊహించలేను, మీరు ఊహించలేరు. ఫ్రీగా అడ్వైజ్ ఇస్తున్నాను అంటున్నారు కదా, చాలామంది కాలేజ్ కోర్స్ సెలెక్షన్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వరు. దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది, హిడెన్ కమిషన్ ఉంటుంది. ఇప్పుడు నేను అడ్వైజ్ కన్సల్టేషన్ ఇస్తానంటే స్ట్రేట్గా కన్సల్టేషన్ ఫీజు తీసుకొని ఇస్తానన్నమాట. కానీ చాలామంది చెప్పకుండా తీసుకుంటుంటారు. యాక్చువల్లీ ఈ మధ్య ఒక కాలేజ్ నన్ను అప్రోచ్ అయిందన్నమాట. సార్, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మనకు రెఫర్ చేయండి అన్నాను. ఆ కాలేజ్ పేరు మనకు అవసరం లేదు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ఒకటి, మీ కాలేజ్లో ఏమేమి కోర్సు ఉన్నాయి సార్ అన్నాను. ఎంపీసీ బైపీసీ సార్. మళ్ళీ మిగతా కోర్సెస్ అవసరం లేదు సార్ అన్నారు. వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కాబట్టి ఇలాంటి వీళ్ళ మీద కోపంతో, ఇలాంటి వీళ్ళ మీద జాలితో, అలాగే పీపుల్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నాను, పిల్లల లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనే బాధ్యతతో ఈరోజు ఈ కొన్ని ఐడియాస్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేస్తున్నాను. ఓకే, అది అందరికీ చాయిస్. 19th సెంచురీలోనే ఉంటారా, లేకపోతే 21st సెంచురీకి వస్తారా లేదని. ఇప్పుడు 19th సెంచురీ అనుకుందాం. మేము కానీ మా నాన్న కానీ వాళ్ళు ఉన్నప్పుడు సలహాలు వచ్చేది 19th సెంచురీ థాట్స్ అండ్ కెరియర్. ఓకే, జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 10th క్లాస్ వెరీ ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్, అదే నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ వెరీ ఇంపార్టెంట్ రా, కొన్ని డైలాగ్స్ వచ్చేది. ఓకే, చాలా ఇంపార్టెంట్, కరెక్ట్, నేను లేదన్నట్లే. అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈజ్ లైఫ్ రా, మ్యాథ్స్ సైన్సే లైఫ్ రా, జీవితం లేకపోతే లేదు, నిజం. ఓకే, అంకల్ ఈజ్ వెల్ సెటిల్డ్, మీ అంకల్ చెప్పు, మీ మావయ్య చూడు, వాడు చూడు, ఊళ్ళు చూడు, ఫుల్గా సెటిల్ అయ్యాడు రా. ఓకే, హార్డ్ వర్క్ గెట్ ఏ జాబ్ అండ్ సెటిల్, అంటే గట్టి కష్టపడి ఒక జాబ్ తీసుకొని సెటిల్ అయిపో, గట్టి కష్టపడి ఒక జాబ్ తీసుకొని సెటిల్ అయిపో. ఓకే, యువర్ లైఫ్ విల్ బీ ఓవర్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ, నువ్వు నా మాట వినకపోతే నీ జీవితం అయిపోతుంది. ఈ మాటలు మనం టీచర్స్ కానీ మన పేరెంట్స్ కానీ మాకు మా తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పారన్నమాట. వాళ్ళు చెప్పిన దాంట్లో అక్షరశ నిజంగా ఉంది. కానీ వాళ్ళు చెప్పే ఈ వేదాంతం సిద్ధాంతం మేబీ మన ఇండియన్ పాపులేషన్ 70 crores 60 crores
ఓకే, లేకపోతే 80 crores లేకపోతే 50 crores ఉన్నప్పుడు కరెక్ట్గా ఉండేది. కానీ ఈరోజు 21st centuryలో 140 crores పాపులేషన్, ఆల్మోస్ట్ డబుల్. థాట్ ఎలా ఉంటుంది? అందరూ ఒకేలా ఉంటారా? సరే, ఒకేలా జీవిస్తున్నాం మనం, ఒకే కల్చర్ ఫాలో అవుతున్నామా, ఒకే టీవీ ఛానల్ చూస్తున్నామా? రకరకాల ఆలోచనలు, రకరకాల వ్యక్తిత్వాలు మన లోపలికి వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకో ఆప్షన్ ఇస్తాం. ఇలా అడ్వైజ్ ఇస్తే సక్సెస్ అవుతారు, ఇలా అడ్వైజ్ ఇస్తే ఏమవుతారు అనేది అయిన వాళ్ళని అడగాలి. చాలా పెద్దగా ఉంటారు కదా, వాళ్ళని అడగాలన్నమాట. 21st century థాట్స్ అండ్ కెరియర్. ఈ రోజు నేను చెప్పే ఏ పాయింట్ అయినా నేను చెప్పింది రైట్ అనే మొండి వాదనలో నేను ఎప్పుడూ పడను. మీరు ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళని, ప్రపంచం చూసిన వాళ్ళని అడిగి చూడండి ఇది కరెక్టా అని. ఓకే, ఇదేంటంటే పిల్లల్ని స్ట్రిక్ట్గా, ఎందుకంటే వాళ్ళకి ఆలోచన శక్తి లేదు, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడు మనకు అవసరం ఉందో అనుకునే వాళ్ళు చెప్పే మాటలు ఇవి. అదే 21st century పిల్లలు అలా లేదు. నేను చూసినంతవరకు ఈ రోజుకి టీనేజర్స్కి ఒక టైంలో వారు ఆడుకుంటుంటారు, పాడుకుంటుంటారు, సరదాగా ఉంటారు, అల్లరి చేస్తుంటారు. అలా అని వాళ్ళు ఏదో రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు అనిపించట్లేదు నాకు. ప్రతి ఒక్కరికి వాళ్ళకైనా ఒక గోల్ ఉంటుంది. కానీ ఏంటంటే సరైన అవకాశం, సరైన గైడెన్స్, సరైన మార్గం చూపించే టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారనేది బలంగా నమ్మే కాలం ఇదేనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే నేనైతే పిల్లలకి ఏం చెప్పాను? ఫైండ్ యువర్ ప్యాషన్. నీ ప్యాషన్ నీకు కనుకోరా. ప్యాషన్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే చేయాలనే దానికి ఎంజాయ్ చేస్తావో దాన్ని కనుక్కో. లేకపోతే క్రియేట్ యువర్ ప్యాషన్. కొత్తగా నీది ఒక ప్యాషన్ క్రియేట్ చేసుకో. సెట్ స్పెసిఫిక్ గోల్స్. నువ్వే ఒక గోల్స్ సెట్ చేసుకో, స్పెసిఫిక్. ఇంతే ఏమంటారు, నిర్దిష్టమైన గురిలు అంటాం, లక్ష్యం అంటాం. నిర్దిష్టమైన గురిలు తీసుకో. అలాగే ఫైండ్ అకౌంటబిలిటీ. అంటే అకౌంటబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఏదో కుర్రాడికి, రే నువ్వు ఎంపీసీ తీసుకురా బాగుంటాను, నువ్వు బైపీసీ తీసుకురా బాగుంటాను. రేపు వాడు ఫెయిల్యూర్ అయితే జీవితాంతా తలుచుకునేది, జీవితాంతా బాధ్యతగా ఉండేది నేనే. కాబట్టి అలా కాకుండా వాడినే అకౌంటబిలిటీగా ఉండాలి. ఆ స్టూడెంట్ ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని తాను చేస్తున్న రైట్ ఆర్ రాంగ్ అని తనకు తాను సమాధానం చెప్పుకోవాలి అనే గైడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓనర్షిప్ స్కిల్స్ వస్తాయన్నమాట. ఓకే, సో దెన్ కమ్స్ టేక్ బ్రేక్స్. అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోరా, చదువులో కానీ పనిలో కానీ ప్రతి దాంట్లో. ఎందుకంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్, సమాజం ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు చూసుంటాం, ఇప్పుడు నన్నే తీసుకోండి, గోల్కు పరిగెత్తు చాలాసార్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పోగొట్టుకున్నాం. సరే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సొసైటీ చూసుకుందామంటే గోల్స్ పోగొట్టుకుంటాం. సో సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టేక్ బ్రేక్స్. అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోవాలన్నమాట. ఇలా నేను సజెషన్ ఇస్తాను. అలాగే రీఎవాల్యుయేట్ యువర్ ప్రోగ్రెస్. అంటే నీ ప్రోగ్రెస్ని వారానికి ఒకసారి రీఎవాల్యుయేట్ చేసుకో. ఎవరో వచ్చి ఎగ్జామ్ రాసేది కాదు. నువ్వు చేసిన పనులని రాసుకొని, నువ్వు చదువుతున్న సబ్జెక్ట్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి. ఓకే, డెవలప్ యువర్ ప్యాషన్ని కూడా డెవలప్ చేసుకో. అర్థమైన తర్వాత కొద్దిగా ప్యాషన్ ఉంటుంది, దాన్ని టైం బట్టి పెంచుకో. డూ స్వాట్ అనాలిసిస్. నీ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, దీన్ని అనాలిసిస్ చేసుకో. ఇవన్నీ చూసుకొని నీకు సరైన అనిపించిందా సబ్జెక్ట్ని తీసుకోరా అంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి చెప్తాం మనం, ప్రతి ఒక్కరికి ఇదే సబ్జెక్ట్ అని. ప్రతి ఒక్క పర్సన్కి వ్యక్తిత్వాలు వేరేగా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ 1917లో ఆల్మోస్ట్ వెన్ వీఆర్ ఎంటరింగ్ టు 20th centuryలోనే మైర్స్ బ్రిగ్ అని చెప్పి మదర్ అండ్ డాటర్ వాళ్ళు ఏం చేశారంటే కార్ల్ జంగ్ థియరీ, పర్సనాలిటీ థియరీ బేసిస్ మీద, ఆధారం మీద ఒక 16 types ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయంట. ఎన్ని టైపు? 16 types ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయంట. దేంట్లో మన కెరియర్ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, సబ్జెక్ట్ కానీ సెలెక్ట్ చేసుకునే టైంలో. దాంట్లో ఏంటి 16 typesలో బేసిక్గా ఎలా చూస్తారు? ఒక ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉండొచ్చు, డిగ్రీ స్టూడెంట్ ఉండొచ్చు, ఒక ముసలాడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు అద్దుకునే సబ్జెక్ట్, సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్, అలాగే వాళ్ళు వెళ్ళాలనుకున్న కెరియర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే, ఎక్స్ట్రావర్ట్ ఆర్ ఇంట్రావర్ట్. ఎక్స్ట్రావర్ట్ అంటే బయట నలుగురితో తిరిగితే వాళ్ళకి ఎనర్జీ, ఎంతూజియాజం వస్తుంది, వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇంట్రావర్ట్ అంటే వాళ్ళంతకి వాళ్ళే కూర్చొని ఆలోచించుకుంటూ పెన్ను పేపర్ రాసుకొని వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటే ఇంట్రావర్ట్ పర్సనాలిటీ. ఓకే, సో అలా వస్తుంది అన్నమాట. దాని మీద సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ నేర్చుకోవాలనుకోండి. ఓకే, ఎలా ఉండాలి? ఇంట్రోవర్ట్ ఉండాలి. ఇంట్రోవర్ట్ పర్సనాలిటీకి సైన్స్ బాగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ కాన్సెప్ట్స్ చేసేప్పుడు ఒంటరిగా కూర్చోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద పనిచేయాలి. అదే ఒక ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు, బయట 10 మందితో తిరిగి వాళ్ళతో సమాజం గురించి నేర్చుకొని అక్కడ ఇక్కడ నేర్చుకొని వాడు ఎక్స్ట్రోవర్ట్. వాడికి కూర్చొని ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి
తీసుకోరా అంటే ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు సూట్ హిమ్. ఏమవుతుందంటే వాడు ఒరిజినల్ పర్సనాలిటీని చంపేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఎక్స్ట్రా వాట్ అంటే వాడు సమాజంతో ఓకే వాడు సోషల్ స్టడీస్ చదువుకోవాలా, పొలిటికల్ సైన్స్ చదువుకోవాలా, కామర్స్ చదువుకోవాలా, అకౌంట్స్ చదువుకోవాలా, లేకపోతే లాంగ్వేజ్ అండ్ ఆర్ట్స్ చదువుకోవాలా, ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ చదువుకోవాలా. వాడికి ఆ పర్సనాలిటీ తగ్గినట్టు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా చదివేప్పుడు కానీ ఏదైనా పని చేసేప్పుడు కానీ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆ సంగతి కూడా అబ్జర్వ్ చేసుకొని ఒక పిల్లోడికి సబ్జెక్ట్ని చూస్ చేసుకునేలాగా గైడ్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ 21st సెంచురీలో ఉన్న మనందరికీ ఉంది. కాబట్టి పాత ఆలోచనలు వదిలేసి మీ సొంత లాభం కోసమో లేకపోతే మీ బిలీఫే ఓకే ఏమంటారు ఒక వెల్లో ఉన్న ఫ్రాగ్ లాగా ఆలోచించకుండా కొంచెం ఓపెన్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసే సబ్జెక్ట్స్ ఇచ్చి దాంట్లో మోటివేట్ చేసి మెంటరింగ్ చేసి ఒక మంచి కోచ్ని పెట్టి ఓకే గైడ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్తూ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఇంట్యూషన్ అండ్ సెన్సింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకుంటే లేకపోతే ఏదో చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం ఓకే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, దాన్ని ప్రాసెస్ చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ పెట్టుకొని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ఏదైనా పని చేస్తాం. రెండు రకాల పర్సనాలిటీ ఉంటుంది, ఇంట్యూషన్ అండ్ సెన్సింగ్ అని. ఇంట్యూషన్ అంటే ఏంటి, వాళ్ళు వాస్తవం గీస్తవం వాళ్ళ చుట్టూ ఉన్నది ఫ్యాక్ట్స్ ఫిగర్స్ని చూడరు, వాళ్ళు ఒక ఊహలో ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేప్పుడు ఇది ఇలా చేస్తే ఇలా బాగుంటుందా, ఈ కలర్ డ్రెస్ వేస్తే ఈ హీరోయిన్ బాగుంటుందా, ఇలా ఆడితే నేను బాగుంటుందా అని చెప్పి వాళ్ళ ఇంట్యూషన్, ఇలా పెయింట్ వేస్తే బాగుంటుందా, ఇలా కొత్త ఐడియా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఓనర్ తీసుకోవచ్చు, మన వాట్సాప్ ఓనర్ తీసుకోవచ్చు. వాళ్ళందరూ ఇన్వెన్షన్ చేసేప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ప్రాసెసింగ్ ఇంట్యూషన్. అంటే వాళ్ళ మనసులో ఒక కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ వల్ల మనసు చెప్పింది ఓకే, బ్రెయిన్ చెప్పేది సెన్సింగ్, హార్ట్ చెప్పేది ఇంట్యూషన్ అనమాట. ఓకే, అంటే ఒక ఊహలో ఒక మనం గట్ ఫీలింగ్ అంటాం, ఇంట్యూషన్ అంటాం, 7 సెన్స్ అంటాం, అది చెప్పినట్టు చేసే పర్సనాలిటీ కొంతమంది ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది ఉంటారు సెన్సింగ్, అంటే చుట్టూ ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఇదేరా కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది మెజర్మెంట్, అది చూసుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎక్కడ చూస్తాం మనం, సైన్స్లో చూడొచ్చు ఓకే, అలాగే మ్యాథమెటిక్స్లో చూడొచ్చు ఓకే, ఇంజనీరింగ్లో చూడొచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూడాలి. కానీ డిజైనింగ్లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదైనా డిజైన్ చేయాలి, కొత్త మోడల్ ఏమైనా చేయాలి, అలాంటి టైంలో మనం ఇంట్యూషన్కి వాల్యూ ఇవ్వాలన్నమాట. కొత్తగా కవిత రాయాలి, బుక్ రాయాలి, కొత్త సమాజంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలి, ఏదో ఒకటి ఇన్వెన్షన్ న్యూ థింగ్స్ చేయాలంటే ఇంట్యూషన్ ఉన్న పర్సనాలిటీ వాడికి ఆ కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. సెన్సింగ్ ఉన్నవాడికి ఇది ఒక పిల్లోడ్లో మనసులో ఏముంది, ఒక 10th స్టాండర్డ్ కానీ ఇంటర్ కానీ స్టూడెంట్ కానీ ప్రతి ఒక్కరిలో ఏముందని అర్థం చేసుకోవాల్సిన కంప్లీట్ బాధ్యత మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని సబ్జెక్ట్ సెలెక్షన్, కాలేజ్ సెలెక్షన్ చేస్తే బాగుంటుంది. దెన్ కమ్స్ డిసిషన్ తీసుకునే వాళ్ళు 2 రకాలు ఉంటారు, థింక్ చేసి సరైన ఆలోచన చేసేవాళ్ళు, అలాగే ఫీలింగ్ అంటే ఎమోషన్స్తో ఫీలింగ్లో చూసుకొని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు తల్లి ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు ఓకేనా. ఇప్పుడు ఒక తల్లి ఫీలింగ్తో డిసిషన్ తీసుకుంటుందా, థింకింగ్తో డిసిషన్ తీసుకుంటుందా? తల్లి ఎప్పుడు థింకింగ్లోనే డిసిషన్ తీసుకుంటుంది, ఫీలింగ్తో కాదు. చాలామంది అనుకుంటారు ఫీలింగ్తో డిసిషన్ తీసుకుంటారని. ఫీలింగ్తో డిసిషన్ అంటే ఏంటి, తల్లి ఎప్పుడైనా కొడుకుకి ఇవ్వని ఇచ్చేప్పుడు ఆహా ఇది నాకు నచ్చుతుంది ఇద్దాము అంటారా? లేదు, వాడికి సరైనది ఏది అదే ఇస్తారు, వాడికి రాంగ్ అయినది ఇవ్వరు. దట్ ఈస్ తల్లి ఎప్పుడు థింకింగ్లో ఉంటుంది. ఇంకా బయట సమాజం అంటారా, ఫీలింగ్తో డిసిషన్ తీసుకుంటారు. టీచర్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాడు నన్ను ఏమనుకుంటాడో, వాడు నన్ను ఇష్టపడాలి, నేను కరెక్ట్గా ఉండాలి అని చెప్పి ఫీలింగ్తో డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక మనిషి డిసిషన్ తీసుకునేప్పుడు తన హార్ట్ నుంచి వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకొని, మన ఎమోషన్స్ అర్థం చేసుకొని ఫీలింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఏమంటారు ఆర్మీలో పెట్టేసామనుకోండి, ఏమవుతుంది, ఫీలింగ్లో మనం డిఫీట్ అవుతాం అన్నమాట మన ఆర్మీ. అలాగే థింకింగ్ అంటే ఏంటి, సరేగా ఓకే ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ వాడేమనుకుంటాడు నేనేమనుకుంటాను తెలియకుండా కరెక్ట్గా ఆలోచించి డిసిషన్ తీసుకునే పర్సనాలిటీ కొంత ఉంటుంది. దానికి తగ్గినట్టు సబ్జెక్ట్ సెలెక్షన్ ఉండాలి, కెరియర్ సెలెక్షన్ కూడా ఉండాలన్నమాట. అలాగే లాస్ట్లో వచ్చేస్తే
జీవిత శైలి ఎలా బతుకుతారు, కొంతమంది జడ్జింగ్ అండ్ కొంతమంది పర్సీవింగ్, అంటే స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్. నా జీవితం ఇలాగే ఉండాలని ప్లాన్ చేసుకొని ఇన్నింటికే లెగవాలి, ఇదే బ్రేక్ఫాస్ట్ తినాలి, ఒక పద్ధతిగా ఉండాలి కొంతమంది ఉంటారు, వాళ్ళని జడ్జింగ్ అంటాం, జడ్జింగ్ పర్సనాలిటీ అంటాం. పర్సీవింగ్ పర్సనాలిటీ ఉంటారు, వాళ్ళు ఏంటంటే జీవితం ఎలా వస్తే అలా తీసుకుందాం, శివార్పణమస్తు అనేవాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల జీవితం ఉంటుంది. కొన్ని అంటే పర్సనాలిటీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సీవింగ్ ఉన్న పర్సనాలిటీకి వెళ్ళి నువ్వు ఇలాగే చేయాలరా అంటే హీ విల్ నాట్ డూ ఇట్. అలాగే జడ్జింగ్ ఉన్న వాడికి వెళ్ళి నువ్వు ఇలా స్ట్రక్చర్ ఉండదు, నువ్వు ఎలా పడితే అలా పని చేయాలి, నేను చెప్పిన వెంటనే చేసేయాలి అనే వాళ్ళకి చెప్తే వాళ్ళు అలా చేయరన్నమాట. సో ఈ జడ్జింగ్ పర్సనాలిటీ ఏంటి, పర్సీవింగ్ పర్సనాలిటీ ఏంటి అనేది కూడా అర్థం చేసుకొని వాళ్ళకి కెరీర్ సెలెక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఒక స్టూడెంట్కి బీయింగ్ ఏ కెరియర్ కోచ్, బీయింగ్ ఏ సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. వాట్ డూ యూ లవ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చి చెప్తారనుకుందాం, ఐ లవ్ కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్, అంటే కొత్త ఐడియాస్ను ఇంప్లిమెంట్ చేయటం నాకు నచ్చుతుంది. అంటే వాడికి సెలెక్ట్ చేసేయాల్సిన ఫీల్డ్ ఏది, అడ్వర్టైజింగ్ ఫీల్డ్, ఫిల్మ్ మేకింగ్, ఎంటర్ప్రినర్షిప్, అలాంటి దాని మీద అలాంటికి సంబంధించిన కోర్సెస్, అలాంటికి సంబంధించిన కాలేజెస్ని మనం రికమెండ్ చేయాలన్నమాట. అలాగే ఇంకా కొంతమంది ఉంటారు, ఐ లవ్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ, అంటే ఇది న్యూ ఐడియా, కొత్త ఐడియాతో వస్తున్నాయి. ఇది క్రియేటింగ్ సంథింగ్ న్యూ అంటే ఏం చేయొచ్చు, ఆర్ట్స్, ఓకే, రైటింగ్, ఫోటోగ్రఫీ, యాక్టింగ్, మ్యూజిక్, డ్యాన్సు, ఆర్కిటెక్చర్. మన ఏం సగం ఇంజనీర్ అనుకుంటామో ఆర్కిటెక్చరు, అదేంటంటే క్రియేటింగ్ సంథింగ్ న్యూ, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే ఆర్కిటెక్చర్. అలాంటి వాళ్ళకి ఆర్కిటెక్చర్ అవ్వండి, ఇది అవ్వండి అని చెప్పి దాన్ని బట్టి సబ్జెక్టులు మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ఐ లవ్ టు మేక్ సంథింగ్ బ్యూటిఫుల్, ఏదైనా ఒక దాన్ని అందంగా నార్మల్గా ఉంది దాన్ని అందంగా మార్చాలనుకుంటే ఏం చేయాలి, డిజైనర్ అవ్వాలి. డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఉండొచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ ఉండొచ్చు, అలాగే యానిమేషన్ ఉండొచ్చు, గేమింగ్ ఉండొచ్చు, గేమింగ్ ఈరోజు మొబైల్ గేమ్స్ ఆడొద్దంటారు అంటే వరల్డ్లో అత్యంత ఎక్కువ స్కోప్ ఉండేదే మొబైల్ గేమింగ్ అనమాట. ఈరోజు మనం ఎంత వద్దనుకున్నా ఆపలేకపోతున్నాం. పెద్దోళ్ళు ఆడుతున్నారు, చిన్నోళ్ళు ఆడుతున్నారు, ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. క్యాండీ క్రష్ అంట, ఫ్రీ ఫైర్ అంట, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, దెన్ కమ్స్ ఐ లవ్ హెల్పింగ్ అండ్ కేరింగ్ ఫర్ పీపుల్. కొంతమంది చెప్తారు ఐ లవ్ హెల్పింగ్ అండ్ కేరింగ్ ఫర్ పీపుల్ అంటే వాళ్ళంటికి ఏం చేయాలి, హ్యూమన్ రిసోర్సెస్, సైకాలజీనో, అంటే మనుషులకి సంబంధించి సోషల్ సర్వీసో, ఒక ఎన్జిఓనో, అలాంటి దాని మీద పాలిటిక్స్, అలాంటి దాని మీద పంపిస్తే బాగుంటుంది. ఐ లవ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంటే జనాల్ని నా కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను చెప్పినట్టు చేపించాలనుకుంటున్నాను, జనాల్ని మార్చాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి సేల్స్, మార్కెటింగ్, ఎడ్యుకేషను, టీచింగు. ఓకే, సేల్స్ పర్సన్ టీచర్కి రెండుకి తేడా ఏమీ లేదండి. ఓకే, వాళ్ళిద్దరూ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒక టీచర్ ఏం చేస్తారు, ఒక పిల్లోడికి పాఠాలు చెప్పి వాడిని సరైన దారికి తీసుకెళ్తారు. ఒక సేల్స్ పర్సన్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే దానికి తగ్గినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రోడక్ట్ ఇచ్చి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారన్నమాట. సో లైక్ దిస్ యూ కెన్ కేటగరైజ్. ఐ లవ్ వర్కింగ్ ఆన్ మై ఓన్, నేను ఎవరి కింద పనిచేయట్లేదు, దానికి ఇష్టం లేదు, నేను నాకే బాస్ ఉండాలంటే నేను ఒకే మాట చెప్తా, సైంటిస్ట్ అయిపోండ్రా, సైంటిఫిక్ రీసెర్చ్ చేయండిరా, లేకపోతే బయోటెక్నాలజీ అవ్వండి, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ అవ్వండి అంటారు. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యారనుకోండి, ఎవరికి ఏం చెప్పక్కర్లేదు, వాడు నచ్చినట్టు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆడవచ్చు. సైంటిస్ట్ అయినా అంతేనే, ఒక బయోటెక్లో ఉన్నా అంతేనే. ఒక రీసెర్చ్ బేసిస్ మీద ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని ఏమి అడగక్కర్లేదు, దానికి సంబంధించిన ఫీల్డ్లో తీసుకొని ఇంటర్, డిగ్రీ అలా తీసుకొని ముందుకెళ్ళొచ్చు. ఓకే, ఐ లవ్ థాట్ అనాలిసిస్ అండ్ ఆర్గ్యుమెంట్. ఐ లవ్ థాట్ అనాలిసిస్ అండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఆలోచనలు, ఒక్కొక్కరికి ఆలోచన వస్తాయి, దాన్ని అనలైజ్ చేయటం, ఏది రైట్ ఏది రాంగ్. అలాగే ఆర్గ్యుమెంట్ అంటే నాకు ఇష్టం అనేవాళ్ళు ఏం తీసుకోవచ్చు, జర్నలిజం తీసుకోవచ్చు, మీడియా, న్యూస్ పేపర్, సోషల్ సైన్సెస్ తీసుకోవచ్చు, అలాగే లాయర్ అవ్వచ్చు, జడ్జ్ అవ్వచ్చు. ఇలా ఒక్కొక్క ఆశలకి కొన్ని ఏమంటారు డిఫరెంట్ కెరియర్ పాత్స్ ఉంటాయి, కెరియర్ క్లస్టర్స్ ఉంటాయి, 3000 ఆక్యుపేషన్స్ ఉంటాయి. దానికి తగ్గినట్టు మనం వాళ్ళ ఎడ్యుకేషన్ తీసుకుంటే మీరు బోల్డ్ అంత డబ్బు మిగిలించవచ్చు. అలాగే పిల్లలకి ప్రెషర్ లేకుండా వాళ్ళకి నచ్చిన జాబు నచ్చినట్టు కోరుకునేది ఎత్తుకి, చాలా ఎత్తు స్థాయికి, ఈ రోజుకి కాదని చెప్పేది, ఈ రోజు నుంచి ఒక 10 ఏళ్ళకి వాళ్ళు చాలా ఎత్తుకి స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉంటే బెటర్గా ఉంటుందా, ఇలాంటి ఆలోచన ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పి మీరే ఆలోచించి కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు అన్నమాట. ఓకే, అలాగే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మాట చెప్తా,
ఎస్ఎస్సి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫినిష్ చేసి జాబ్ సెలెక్షన్ కానీ మళ్ళీ లేకపోతే సబ్జెక్ట్ సెలెక్షన్ కానీ వెళ్ళే వాళ్ళకి దయచేసి చెప్తున్నాను, హరిబరి చేయకుండా వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడని అనుకోకుండా మీకు తగ్గినట్టు మీ పర్సనాలిటీ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఒక మంచి జ్ఞానవంతుడైన న్యూట్రల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్ అంటే ఏంటి, ఈ సబ్జెక్ట్ గ్రేటు ఆ సబ్జెక్ట్ గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు సైన్స్ తక్కువ అని చెప్పలేదు, ఆర్ట్స్ అండ్ కామర్స్ ఎక్కువ అని చెప్పలేదు. అలాగే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. నన్ను అడిగితే సైన్స్ కామర్స్ రెండు టుగెదర్గా నేర్పిస్తాను నేను. అలాగే మీరు ఇంకా చూసుకుంటే ఒక్కొక్కసారి ఆర్గనైజ్గా ఉండాలా, జడ్జింగ్గా ఉండాలా, స్ట్రక్చర్డ్గా ఉండాలా, ఎలా పడితే ఎలా ఉండాలని. నా ఏ టీం తీస్తున్నారు కూడా రెండు రకాలు కూడా ఉన్నారు. కొంతమంది కరెక్ట్గా టైం టేబుల్ ఇస్తే చేస్తారు, కొంతమంది ఎలా పడితే ఎలా వదిలేస్తే చేస్తారన్నమాట. న్యూట్రల్గా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండైరెక్ట్గా నేను నా దగ్గర రండి అని చెప్తున్నాను, కానీ ఇక్కడ గుంటూరులో ఎస్పెషల్లీ యూ డోంట్ హ్యావ్ ఎ కెరియర్ కోచ్ ప్రాపర్గా. ఓకే, యూ నీడ్ ఎ కెరియర్ కోచ్ అట్ బెస్ట్ ప్రైస్ అంటే ఏం అకాడమీ ఇస్ ద రైట్ ప్లేస్. ఓకే, ఎంత చెప్పినా మీరు అనుభవించకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు, యూ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, మనం ఎలా చెప్తాము, మన వాకిట్లో ఒక చెట్టు ఉంటుంది, దాన్ని మనకి విలువ అర్థం కాదు. అదే ఒక మెడిసిన్ ప్లాంట్కి వెళ్ళి వస్తే అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు నేను ఈరోజు చెప్తున్నానంటే, చాలామంది కమిషన్ కోసము, వాళ్ళ కాలేజ్లో వాళ్ళకి జాబ్ కోసము, వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ కోసము ఒక పిల్లాడిని ఎంపీసీ తీసుకోరా, బైపీసీ తీసుకోరా, జేఈ ఎంపీసీ, జేఈ బైపీసీ అని చెప్పి సగం సర్వనాశనం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీని చేస్తూ జాబులు లేకుండా తర్వాత మళ్ళీ వాళ్ళు డిగ్రీకి వెళ్తే, నేను చాలామంది ఎంపీసీ తీసుకొని టెక్నాలజీ సైడ్ వెళ్ళేవాళ్ళు అనుకున్న వాళ్ళు డిగ్రీ తర్వాత పాపం నాన్ టెక్నికల్కి వెళ్తుంటారు. ఏ ఫిజియోథెరపీ క్లాస్కో వేరే దేనికో వెళ్తుంటారు. ఐ డోంట్ లైక్ ఇట్ యా. సో 7th స్టాండర్డ్లోనే 8th స్టాండర్డ్లోనే కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఇలాంటివన్నీ చేస్తూ వెళ్తే ఆ పిల్లలకి కూడా ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళకి వాళ్ళు చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు చెప్పే అవసరం ఉండదు అని చెప్తూ ఈ వీడియోని ఇక్కడికి ఆపుతున్నాను. ఓకే, వీల్ టాక్ అబౌట్ దిస్ కెరీర్ కౌన్సిలింగ్. ఇంకా చాలా మన యూట్యూబ్ ఛానల్లో కెరీర్ కౌన్సిలింగ్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఓకే, చూస్తుంటే లైట్గా అర్థమవుతుంది, ఒకసారి వచ్చి మనం కలిసి ఇంకా క్లారిటీగా చెప్తాం. ఓకే అని చెప్తూ 19th సెంచురీ ఆలోచనలకి ముర్దాబాద్ చెప్తున్నాను. ఆ ఆలోచనలు చచ్చిపోవాలి. 21st సెంచురీ ఆలోచనకి జిందాబాద్ చెప్తూ నా పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏమున్నా కమెంట్ సెక్షన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు మీరే కమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో నా అట్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, వీ షుడ్ ఆల్వేస్ మూవ్ ఆన్. వీ షుడ్ నాట్ స్టిక్ టు ద సేమ్ థాట్ విచ్ మే వర్క్, విచ్ మైట్ హ్యావ్ వర్క్ ఫర్ అదర్స్, విచ్ మే నాట్ వర్క్ ఫర్ యూ అని చెప్తూ బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్, జై ఆంధ్ర, జై ఎడ్యుకేషన్ సిస్టమ్.